ఈరోజు మన వాక్య ధ్యానాంశము 2 పేతురు 2వ అధ్యాయము 12 నుంచి 22 వరకు. మన అనుభవం ద్వారా బోధించుట. భక్తిలో ఉన్నతమైన విషయముల గురించి మాట్లాడి దాన్ని అనుసరించినటువంటి ప్రజలు ఉన్నారు. అది ఒక అబద్ధం అవుతుంది. మన ఆత్మీయ అనుభవం గురించి మనం అత్యధికముగా చెబితే అది తప్పు. సైతానుకు అది తెలియను. దీనివలన వాడు తన శక్తిని నీ మీద ప్రయోగిస్తాడు. నీ అనుభవమునకు మించిన విషయాలు మాట్లాడవద్దు. దీని ద్వారా తిరిగి అనేక మంది పాపములో పడిపోయారు. మనుష్యులు వారి వలన తప్పుగా నడిపించబడుచున్నారు. 2 పేతురు 2వ అధ్యాయం 18. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరీ చేష్టల చేత మరలకొల్పుచున్నారు. వీటిని తప్పించుకున్న కొందరు గొప్పగా తమ గురించి చెప్పుకునే వారిని బట్టి మోసపోతున్నారు. మన సహవాసములో కొందరు ఈ రీతిగా పొరపాట్లు చేశారు. వారు సంపాదించుకున్న ఉన్నతమైన అనుభవం గూర్చి కొన్ని గుంపుల వారు మాట్లాడతారు. మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో మనం జాగ్రత్తగా ఉండాలి. సకల ప్రజలు నిన్ను సరిగా నడిపించరు. కొంతమంది నన్ను అడిగారు, ఈ సహవాసంలోనే మేము ఉండాలా? మేము ఇతరుల దగ్గర నుండి మంచి విషయాలు మేము నేర్చుకోలేమా? నేను వారికి చెప్పిన ఒకే ఒక విషయం ఏమిటంటే, ఈ సహవాసంలో నీవు తప్పిపోతే మేము నిన్ను దిద్దుతాము. జాగ్రత్త. దేవుని వాక్యములు లిఖించబడిన విషయములు మనుష్యులు నమ్మకుండా చేయడానికి సైతాను మనలను పూర్తిగా విఫలునిగా చేసి మనలను ఒక దృష్టాంతముగా చూపెడతాడు. నేను సుందర్ సింగ్ గారి వద్దకు వెళ్ళినప్పుడు కూడా దేవుడు నాతో ఇలా చెప్పాడు, నీవు నా సేవకుడు అని జ్ఞాపకం ఉంచుకో. నీవు నా చిత్తము చేయాలి. ఇది సుందర్ సింగ్కు వ్యతిరేకమైనటువంటి హెచ్చరిక కాదు. ఆయన నన్ను ఖచ్చితంగా నడిపించాడు, కానీ నా శక్తి నడిపించబడాలి. నా గురి తిరిగి నిశ్చయం చేయబడాలి. కొంతమంది చక్కగా బోధిస్తారు, కానీ నీవు వారి లోతుని ఎదగాలి. యవనస్తుడైన ఒక ఔత్సాహికుడు తన అంతస్తుకు మించి బోధించగలడు. మనము ప్రభువు దగ్గర నుంచి వర్తమానములు అందుకోవాలి. నువ్వు ఆ వర్తమానం ఇచ్చిన తర్వాత నీ జీవితంలో ఇది సత్యమా అని గమనించాలి. మనుషులు గొప్ప వాక్కులు మాట్లాడవచ్చు, కానీ వాళ్ళు నీళ్లు లేని బావులు. అప్పుడు దేవుడు గాడిదలను అలాంటి వారితో మాట్లాడడానికి వినియోగించుకుంటాడు. సైతాను అలాంటి బోధకుడిని పట్టుకోవడానికి కాచుకుని ఉంటాడు. బిలాము తన లాభము కొరకు ప్రవచించాడు. వీటిలో ఎల్లప్పుడూ శరీరమునకు ఒక భాగమున్నది. నేను అనేవాడు పూర్తిగా అనగొట్టబడాలి. యొక్క శరీరాశ దేవునితో ఉండే సహవాసాన్ని పాడు చేసింది. దేమా కూడా ఈ లోకము ప్రేమించి దేవుని విడిచిపెట్టాడు. ఈ సహవాసములో అనేక మంది గొప్పవారు కావాలని మిమ్మల్ని విడిచిపెట్టారు. వారి ఉద్దేశము తప్పు. వారి లోకములోనికి వెళ్ళి పేరాశలో మునిగిపోయారు. మన ఆత్మీయ అనుభవం గురించి జాగ్రత్తగా ఉందాం. మన అనుభవంకు పైగా మాట్లాడకూడదు. మన అనుభవం గురించి గొప్ప చెప్పుకొనకూడదు. మీరు గొప్ప పరిశుద్ధుల అనుభవం గురించి మాట్లాడవచ్చును, కానీ దాన్ని దర్శించినప్పుడు ఒక బోధకుని సామాన్య అనుభవం వలె వినేవారి యొక్క అనుభవం వలె దాన్ని ప్రకటించాలి. ప్రసంగం అయిపోయిన తర్వాత బోధకులు ఆ అనుభవం కొరకు ప్రార్థించాలి. మనము కక్కివేసిన దానిలోనికి తిరిగి నడిపించాలని సైతాను కోరతాడు. యవనస్తులు దిద్దుబాట్లు అందుకోవాలి, లేకపోతే మనల్ని దిద్దేవారు లేకపోయే సమయం వస్తుంది. దేవుడి వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.